హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్. ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇప్పుడు రెడీ చేసి హోటల్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. పూరి అయితే వేస్తున్నా. టీ తాగిన ఇప్పుడే. టీ తాగేసి పూరి అయితే వేస్తున్నా. ఇంకో మన కింద పడింది కదా ఆ ఫ్యానే మళ్ళీ బిగించింటూ అది బిగించి టక్క 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 అని సౌండ్ వస్తుంది. అందుకోసం నేనైతే ఫ్యాన్ బంద్ చేసిన. ఎందుకోసం అంటే మళ్ళీ టక్క టక్క అని సౌండ్ వచ్చి మళ్ళీ ఆడబడిద్దామని భయం వేస్తుంది అనమాట. ఎప్పుడు పూరి చేసే వీడియోనేనా, ఇంకేం వీడియోస్ లేవా అని అంటే ఉన్నాయండి. కానీ పూరి చేసే వీడియో అంటే నేను పూరి చేసేటప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటాను అనమాట. అందుకోసమే నేను పూరి చేసేటప్పుడు మాత్రమే వీడియో తీసుకుంటాను. తర్వాత అయితే వీడియోస్ తీయలేనండి. ఎందుకోసం అంటే మాకు హోటల్లో వర్కర్స్ ఎవరు లేరనమాట. మా పని మేమే చేసుకుంటాము, అందరం చేసుకుంటాము పని. ఎవరు చేసుకునే పని వాళ్ళకైతే ఉంటుంది కదా. అందుకోసమే నేను హోటల్ వీడియోలు అంటే ఏ వీడియో అయితే చేయలేను. ఇట్లా పూరి వేసుకుంటా అంటే నేను నిలబడి పూరి వేసుకుంటుంటే వీడియో ఆన్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటే వీడియో రికార్డ్ అయితే వేసుకుంటా అంటాను అనమాట. అందుకోసమే ఆ వీడియో మాత్రమే, ఆ వీడియోలోనే ఆ రోజు జరిగినవన్నీ చెప్పేస్తాను అనమాట. కాబట్టి దోశ వేసే వీడియో, ఇడ్లీ వేసే వీడియో అవంటే అందులో మా మామూలు కూడా ఇష్టం ఉండదండి. మా మామూలు కూడా ఇష్టం ఉండదన్నమాట నేను వీడియోస్ తీయడం. కానీ ఏంటంటే నేను మా మామకు తెలియకుండా వీడియో తీస్తా. ప్లస్ నేను తీసిన ఏ వీడియో ఇంతవరకు మా మామకి ఏ వీడియోస్ చూడలే. అంటే పొద్దున్నే పని చేసుకోవాలి, కస్టమర్స్ ఉంటారు, మీరు వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకేమన్నా ఉంటుందో చెప్పండి. అంతే కదా, మనకు ఫస్ట్ టిఫిన్ రన్ కావడం ముఖ్యం, వీడియోస్ కాదు కదా. అందుకోసమే నేనైతే ఆ వీడియోలు అయితే తీయలేను కూడా. మేబీ ఎవరైనా ఉంటే తీస్తే ఒకవేళ తీయచ్చు, కానీ ఎవరు ఉండరు కదా. పిల్లలేమో స్కూల్కి వెళ్తారు, మా పని ఎవరి పని వాళ్ళకైతే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను వీడియో అయితే తీయలేదు. సౌండ్ వస్తుంది ఏంటంటే గ్రైండర్ అనమాట. గ్రైండర్ ఆడుతూ ఉంది చట్నీలో. అదిగోండి అక్కడ ఉంది గ్రైండరు. ఇదిగోండి ఈరోజు మీకైతే మా టిఫిన్ సెంటర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి ఇదే అనమాట. ఇప్పుడు టైం అయితే 7:40 అయిందండి. టిఫిన్ అయితే రన్ అవుతుంది, అంటే టిఫిన్ చేయడానికి వస్తున్నారు. నేను ఇందాక పూరి తిక్కిన కదా, పూరి కాల్ చేసి వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ మా అత్తయ్య గారు అయితే వడేస్తున్నారు. ఆల్రెడీ ఇడ్లీ ఒక వాయి అయితే అయిపోయింది 7:30 కల్లే. అందుకని మామ ఇంకొక వాయి ఇడ్లీ అయితే వేస్తున్నారు అనమాట. ఇక్కడ చట్నీలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి మా హోటల్లో పూరి, వడ, ఇడ్లీ, దోశ అన్నీ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇక నేను 8 దాకా అయితే ఉంటానండి. 8 నుంచి ఇంటికి అయితే వెళ్తానమాట. ఎందుకోసం అంటే ఇంటికి వెళ్ళి పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదా, వాళ్ళని మళ్ళీ స్కూల్కి పంపాలి కదా. అందుకోసమే బావ కూడా అన్నీ సెట్ చేసి, బావ ఆల్రెడీ ముందుకైతే ఇంటికి వెళ్ళినారు. ఇప్పుడు నేను వెళ్తున్నా.